ఎవరు గెలుస్తారు అనుకుంటారు జూబ్లీహిల్స్‌లో? జూబ్లీహిల్స్‌లో గతంలో కూడా 10 సంవత్సరాల సంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా స్వర్గీయులు మాగంటి గోపీనాథ్ గారు అనేక అభివృద్ధి పనులు చేయించారు. ఇప్పుడు కూడా నిన్న కూడా కేటీఆర్ గారు అభివృద్ధి మీద ప్రజెంటేషన్ ఇస్తే అవి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తలలు పట్టుకుంటారు. ఏంటంటే ఇవి అబద్ధం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పేపర్ మీదనే చేసిన పని కనిపిస్తుంది అభివృద్ధి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఒక్కటే పని పెట్టుకున్నారు. ఇక్కడ ఏ విధంగానైనా కానీ మొత్తం రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ నడిపించేది సచివాలయం అయితే ఈరోజు జూబ్లీహిల్స్లో మంత్రులు కానివ్వండి, కార్యకర్తలు కానీ, చైర్మన్లు కానివ్వండి, ఒక సీఎం ఒక మామూలు కార్యకర్తలేట ఎట్టి పరిస్థితిలో ఇక్కడ దౌర్జన్యం చేసి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని మాగంటి చేసిన పనులు ఇచ్చేయాలనుకుంటారు. కానీ ప్రజలు కూడా అందరూ డిసైడ్ అయి ఉన్నారు. గతంలో మాగంటిని గెలిపించినట్టుగానే కూడా సునీతమ్మను కూడా ఈసారి బంపర్ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి కానీ చెంప చెట్టు వేసి గతంలో గవర్నమెంట్ ఏదైతే పనులు కానీ సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టలేదో ఇది ఓడగొట్టినట్టయితే అభివృద్ధి పనులు కూడా మళ్ళీ వాళ్ళు చేస్తారు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. కాబట్టి ఇది చేస్తుంది. జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు కారు కోటేస్తే బీజేపీ ఇచ్చినట్టే అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఈ ఏకైక పార్టీ ఒకటే బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి ఎవరో అనేది అందరికీ తెలుసు మొదటి నుంచి ఎవరు అనేది. కాబట్టి సింగిల్గా వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల నుంచే ఆకర్షణ వస్తుంది. మరి మొన్న కంటోన్మెంట్లో అధికార పార్టీ కాంగ్రెస్ గెలిచింది కదా, మరి ఈడ కూడా బై ఎలక్షన్లు వచ్చినాయి, మరి అదే గెలుస్తుంది కదా? కంటోన్మెంట్లో గెలిచి ఏముద్దరిచ్చారండి? ఏముద్దరిచ్చారు? మేము 1000 కోట్లు తెస్తాము, ఆ కోట్లు తెస్తామని చెప్పి ఇప్పటి వరకు 10 రూపాయల పని కూడా కాలేదు. ఇక్కడ ఏమవుతుందని చెప్పి ప్రజలు నమ్ముతారు? ప్రజలకు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసు. ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. ప్రజలకు మొత్తం తెలుసు. ఇప్పుడు కంటోన్మెంట్ ఎలక్షన్లు అయినప్పుడు జనరల్ ఎలక్షన్ తర్వాత కొద్ది రోజులకే జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ప్రజలు మొత్తం చూస్తున్నారు. కాబట్టి ప్రజలు అటువంటి తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోరు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కారుకు పట్టం కడతారు ఖచ్చితంగా 100%. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కారు కోటేస్తే బీజేపీ కోటేసినట్టే అని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తే ఎవరికి వేసినట్టు? పక్క బీజేపీకి వేసినట్టే. ప్రతి బీజేపీని కాపాడుతుంది రేవంత్ రెడ్డి. సెంటర్లో కానీ స్టేట్లో కానీ కారుకి వేసింది కారుకే ఉంటుంది, కానీ బీజేపీకి వేసిన కారుకే వేసిన బీజేపీకి అనేది తప్పు మాటలు అయినది. ఏమున్నా మాగంటి సునీత గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. 14 తారీఖున మీరే చూడబోతున్నారు. మరి ఇక్కడ మొత్తం చెత్తగా పేరుకపోవడానికి కారణం కేటీఆర్ అనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజు మీరే యూట్యూబ్ ఛానల్ బ్రదర్, మామూలు న్యూస్ల కంటే యూట్యూబ్లో ఎట్లా అవుతున్నాయి అనేది రోజు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ చెత్త అక్కడనే. నేను మన అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ల స్టాచ్యూ దగ్గరనే చెత్త మొత్తం పేరుకుపోయి ఉన్నది. దాన్నే క్లీన్ చేస్తలేరు. అంత పెద్ద మన తెలంగాణకి బ్రాండ్గా పెట్టిన దాన్నే అక్కడనే చెత్త క్లీన్ చేస్తలేరు. ఏ గలీలో ఏ మెయిన్ రోడ్ మీద చూడు, జూబ్లీహిల్స్ చూడు, ఎక్కడ చూసినా ఎక్కడున్న చెత్త అక్కడనే ఉన్నది. ఖాళీ వాళ్ళ పాలన ఏమున్నది అంటే దోసుక తిందామని తప్పించి క్లీన్ చేద్దాము, పబ్లిక్కి ఏమైనా సేవ చేద్దాం అనేది మాత్రం ఏం లేదు. జూబ్లీహిల్స్‌లో ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది? 100% ప్రజలందరూ కూడా మైనారిటీ సోదరులు కూడా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పక్కం కడతారు. తప్పకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి మైనారిటీలకు కానీ మరియు ఏ విధంగా తీసుకున్నా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్నే ప్రతి గడపన కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కోరుకుంటుంది జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా. తప్పకుండా కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతోని మాగంటి గోపీనాథ్ సునీత గారికి మళ్ళీ పక్కం కడతారని ప్రజలందరూ కూడా నిర్ణయంతోనే ఉన్నారు. అన్న ఒకటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి ఓటేసినట్టు ఎట్లా అవుతుందన్న? మరి కాంగ్రెస్ ఉన్న బీజేపీ కూడా సెంట్రల్లో ఉన్నాయి. ఇక్కడ ఏం అభివృద్ధి చేసింది అన్నట్టుగా మరి ప్రజలకు కూడా తెలిసే కదా అన్న. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 101% కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని పూర్తి స్థాయి నమ్మకం జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ తీసుకున్నా కూడా హైదరాబాద్లో ఎక్కడ తీసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది అన్నది కూడా మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాకు మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండు. ఐటీ రంగంలో కూడా కేటీఆర్ గారు ఏం చేశారు అన్నది కూడా యువతకు తెలుసు, ఓటర్లకు తెలుసు, అందరికీ తెలుసు. ఆటో వాళ్ళ పరిస్థితి ఏమైంది? అలా రేషన్ బంద్ చేస్తామంటుండు. ఆటో వాళ్ళకి ఇస్తా అన్న 12,000 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు? అది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న. ఎందుకు ఇస్తలేరు? మీరు చెప్పాలి. మీరు కూడా
వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఏ హామీ నెరవేర్చారు? ఇప్పుడు బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న? 60 మంది ఎక్కాల్సిన బస్సులోకి 120 మంది 150 మంది ఎక్కుతారు. ప్రమాదాలు జరిగి ఏ విధంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అన్నది కళ్ళ నిండా ప్రజలందరూ చూస్తారు కదన్న. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఏం లేదన్న, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు రౌడీకి ఉన్న లేడీకి మధ్య ఎలక్షన్ జరుగుతుంది. తప్పకుండా లేడీ 100% విన్ అవుతుందన్న. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ.